నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. తెలంగాణలో రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో మనందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా చాలామంది పార్టీ నేతలు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు బాగా అవుతూ ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఇరిగేషన్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి బ్రీఫ్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్కారం. మీతో మాట్లాడడానికి భయం వేస్తున్నా. రైట్ సార్. సార్ ముఖ్యంగా ఈ అంటే మిగతా విషయాలు చర్చించుకునే ముందు మీరు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో వాటర్ కొరత నీళ్ళ కొరత బాగా ఎక్కువైపోయింది, మంచినీళ్ళ గురించి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఏమై ఉంటుంది అంటారు? నేను చెప్పడం కాదు, వాస్తవాలు కనబడుతున్నాయి కదా. ఆరోపణలకు పరిమితం అయ్యి రాజకీయ లబ్ధి కోసం చేసే ఎత్తుగడలే తప్ప రైతుల అవసరాల మీద కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టట్లేదు. రెండు, ఫస్టే ఒక మాట చెప్పాలి. నవంబర్ 27న ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఈ రైతు బంధు 7,700 కోట్లు పంపిణీని అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇది వేస్తే ఓట్లు పడతాయని అది అడ్డుకున్నారు. అడ్డుకునే ముందు ఏం చెప్పారు? డిసెంబర్ 9th నాడు మేము 10,000 కాదు 15,000 ఇస్తాం. అంతే కదా. డిసెంబర్ 9th పోయి ఎన్ని రోజులైంది ఇప్పటికీ? దాదాపు 4 నెలలు వస్తుంది. అదే ఇవాళ 29 కదా, 29. సో మీరే ఆలోచించండి. 90, 20, 110 రోజులు, 112 రోజులు అయింది. 112 రోజుల్లో ఎంత డబ్బు ఇచ్చారు? లెక్కలు చూపెడతారా? పేమెంట్స్ ఎవరెవరికి ఇచ్చారో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పగలుగుతారా? వైట్ పేపర్ ఇస్తారా? లేకుంటే ఆర్టీఐ ద్వారా ఎవరైనా పెడితే డీటెయిల్స్ ఇస్తారా? ఇస్తే ఏం వస్తుంది? మీరు ఎవరెవరికి ఇచ్చారో తెలుస్తుంది. 7,700 కోట్లు ఆ రోజు రైతులకు ఇస్తే ఈరోజు పంట రుణాలు బయట నుంచి తెచ్చుకోకుండా ఉండేది కదా, వాళ్లకు ప్రతి సంవత్సరం ఇచ్చేదే కదా. ఇప్పుడు 120 రోజుల తర్వాత 2 ఎకరాల తర్వాత మిగతా వాళ్ళకి ఏదో ఇవాళ వేసినట్టుంది. ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు? ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. అప్పుడు ఇస్తేనేమో ఎలక్షన్లో ఓట్లు పడతాయని అన్నారు, ఇప్పుడు వేస్తే ఓట్లు పడతాయని వేస్తున్నారా? అంటే రైతుల అవసరాల గురించి కాదు కదా. రెండవది నీళ్లు. ప్రభుత్వం మారంగానే నీళ్లు పోతాయా? నీళ్ళు లేకుండా పోతాయా ప్రభుత్వం మారంగానే? ప్రభుత్వం మారిన తర్వాత మీకేమైనా ఆరోపణల కోసమే 4 సార్లు మేడిగడ్డ పోయొచ్చారు, 3 సార్లు అసెంబ్లీలో చర్చించారు. మేడిగడ్డ దగ్గర కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు గొప్పగా. అవినీతి 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 ఏదో రాజకీయ అవసరాల కోసం చేశారు. మరి నీళ్ళ గురించి ప్రాజెక్టుల దగ్గరికి ఎందుకు పోలేదు తెలుసా? 4 TMS నీళ్లు అన్నారం సుందుల నుంచి సముద్రంలో కలిపేశారు కదా. ఇవి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకుని మిడ్ మానేర్కి ఇచ్చినట్టయితే కొంత నీళ్లు పంటలు సేవ్ అయ్యేది కదా. కాలువల నుంచి నీళ్ళు ఇచ్చేస్తే చెర్లు నింపే అవకాశం ఉండే కదా, గ్రౌండ్ వాటర్ పెరిగేది కదా. ఈ మాట అంటే ఇంకా వాళ్ళు ఏదో చెప్తారు, నాకు తెలిసింది. అది సాంకేతిక నిపుణులతో నేను మాట్లాడగలుగుతా. ఏమన్నా అంటే MDDL కంటే తక్కువ ఉన్నాయి నీళ్ళు, అందుకోసం పంపు చేసేది లేదని ఇప్పుడు అంటారు. కానీ మీరు సమీక్షించారా? అది పంపు చేసినట్టయితే బాగుంది కదా, చేయలేదు, సముద్రంలో పోయింది. ఇది కాదు, ఏమనంటే మేడిగడ్డ ప్రాబ్లం అయిందని చెప్పి ఏదో కారణాలు చెప్పి జనాలకు బూచి చూస్తున్నారు. దేవాదుల్లో తుపాకులగూడెం నుంచి డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 TMS నీళ్లు సముద్రంలో కలిసి. దేవాదుల పంపులన్నీ కనుక మనం ఆపరేట్ చేసి ఉంటే ఈ 110 రోజుల్లో దాదాపు 23-24 TMS నీళ్లు ఈ 13 రిజర్వాయర్లలో మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. చేశారా? లేదు, చేయట్లేదు. ఎందుకు? సమీక్ష లేదు, అవసరాల గురించి ఆలోచన లేదు. ఏమైనా ఆరోపణలు చేసి పబ్బం కట్టుకునే టైం చేస్తున్నారు. ఈ మాట అంటే రాజకీయ కోణం అంటారు. మీ రాజకీయ కోణంతో రైతుల అవసరాలు. మరి అప్పుడు వర్షాలు ఉన్నాయి, వర్షాలు లేని టైం ఉంది. మరి 80 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి 3 కోట్ల ఆహార టన్నుల ధాన్యాలు పండించింది ఊరికే పడతాయా? ఎవరైనా మంత్రం వేస్తే పడతాయా? దానికి అనుగుణంగా పని చేస్తే అవుతుంది. ఆ పని చేయట్లేదు. అవసరాల గురించి గుర్తింపు లేదు. ఏమైనా రాజకీయ కోణం, అభాండాలు, ఆరోపణలు,
మళ్ళీ పార్లమెంట్లో ఎట్లా గెలవాలా అనేక కారణాలు చూస్తున్నారు, అంత తప్ప ఇంకోటి లేదు. రైట్ సార్, మనం ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, సో ఆ ఇంటర్వ్యూలో మేడిగడ్డ గురించి ఒక బ్రీఫ్ తీసుకున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మేడిగడ్డకి వెళ్ళొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు ఎక్కడ కూడా ఒక్క కామెంట్ చేయలేకపోయి ఉంటారు, అంటే కామెంట్ చేయలేదు? వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పే బుట్టుగా అన్ని మాటలు చెప్పారు కదా. ఏది 3,000 కోట్ల ప్రాజెక్టులో 80 పిల్లర్లలో 3 పిల్లర్లు పోతే 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు నాయకులు పెద్ద పవర్ పాయింట్ ప్రదర్శన పెడతారు. అధికారంలో రాగానే ఇది ఎక్స్పర్ట్స్ అయిపోతారు, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏం తెలియదు. సాంకేతికంగా విభేదించే వాళ్ళే సాంకేతిక కారణాలతోటి చర్చించే వాళ్ళు ఉండే పరిస్థితుల్లో రాజకీయ నాయకులు సాంకేతిక కారణాలతోటి మాట్లాడే వాళ్ళకంటే గొప్పగా మాట్లాడుతున్నారు. అందుకే కదా ఇక్కడేమో ఇదన్నారు. మరి సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పెట్టారు? పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఉండేది కదా, అది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది కదా. మరి జూరాల నుంచి 7 టీఎంసీలు తీసుకొచ్చి పెడుతుంటే ఏమనాలా? దేనికోసం పెట్టామనాలా? వాళ్ళకు నష్టం జరుగుతుంది కదా. పాలమూరు రంగారెడ్డిలో నీళ్ళు వచ్చేదే కదా, మరి నువ్వెందుకు పెట్టావు? దేనికోసం పెట్టావు? మీరు మాట్లాడే మాటలు ఇతరులు మాట్లాడితే ఏం సమాధానం చెప్తావు? మీరెవరి మీద అయితే ఆరోపణలు చేశారో కాంట్రాక్టర్ల మీద, అదే కాంట్రాక్టర్ల నుంచి ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారే, దానికి సమాధానం ఏం చెప్తారు? ఇవన్నీ రాజకీయ కోణంలో దుమ్ము పోసే కార్యక్రమం తప్ప ప్రజల అవసరాల గురించి ఆలోచించేది లేదు. అందుకే ఈ 6 గ్యారెంటీలా 5 గ్యారెంటీ 6 కదా, 6 గ్యారెంటీలు ఏం చేశారు కనుక ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఉన్న డబ్బు రైతులకు ఇవ్వాల, ఇంకా ఇప్పుడు ఇస్తున్నారు. మీరు ఇచ్చింది ఎంత? మహిళలకు ఏదో ఆర్టీసీకి మంత్లీ 200 కోట్లు ఏదో ఇస్తున్నారు, ఇంకా మిగతా కూడా లేదు. 16,700 కోట్లు అప్పు తీసుకున్నారు. 2,500 ఇంకా ఎవరి అకౌంట్ లో పడలేదు. 2,500 ఇప్పుడు కొడతాయా? దిక్కే లేదు వాటికి. అదే అవి వీళ్ళకి దిక్కులేదు. ఇచ్చిందే ఆర్టీసీ బస్ కోసం ఏదో కొద్దిగా ఇస్తున్నారు. తర్వాత సిలిండర్కి మొన్న ఇచ్చారు. ఈ పవర్ది ఒక నెల ఇచ్చారు, మళ్ళీ 2 నెలలేమో ఎన్నికలని. ఆల్రెడీ కొనసాగుతున్న ప్రోగ్రాం కూడా కారణం చెప్పి ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈ డబ్బులను ఏం చేశారు? 16,700 కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఈ 3 నెలలు. దీనికి అన్ని సమాధానం చెప్పాలి కదా. వైట్ పేపర్ ఇస్తారా? ఇవ్వలేరు. రైట్ సార్. సో ఈ మధ్య కాలంలో మనం బాగా చూసుకుంటున్నాము, వలసలు బాగా వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ అది ఖాళీ అయిపోయిందని చెప్తారు, సగం దాకా పూర్తిగా ఖాళీ అయిపోయిందని బయట జరుగుతున్న బాగా ప్రచారం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మీ వాళ్ళు వచ్చిన సమస్య ఇది ఏంటంటే, 4వ స్తంభమైన మీరు ఖాళీ అయిపోయిందనే మాట మాట్లాడితే 37% 37% అంటే ఎన్ని లక్షల మంది? మీరే చెప్పండి. అదే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి 4.5 లక్షల ఓట్ల తేడా, అంతే కదా. 2% కంటే తక్కువ. మరి అటువంటిప్పుడు ఖాళీ ఎట్లయితుంది? ఏ పార్టీ ఎప్పుడైనా ఖాళీ అయిందా? ఏదో 4 లీడర్లు బొంగన అయిపోయిందా? ఆ లీడర్లను ఇండిపెండెంట్గా ఉండి ఎన్ని ఓట్లు చేస్తారు చూడమని. పార్టీలే ముఖ్యం కదా, స్థానం. ఏది ప్రాంతీయ పార్టీ కానీ లేకుంటే జాతీయ పార్టీ కానీ, పార్టీలే ముఖ్యం. వ్యక్తులు కొద్దిగా ఏం చేస్తారు. ఎక్కడున్నారు ఈ వ్యక్తులంతా? ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీలు కానీ లేకపోతే ఈ నాయకులు వాళ్ళ సొంతంగా ప్రజల ముందుకెళ్ళి మద్దతు కూడగట్టగలుగుతారా? రైట్. రేవంత్ రెడ్డి ఏవైతే కామెంట్స్ చేశారో ఎలక్షన్స్ టైంలో పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టాలి, కొట్టి చంపాలి, లేకపోతే ఉరి తీయాలి అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే రీసెంట్గా దానం నాగేందర్ని పార్టీలో చేర్చుకున్నారు. అండ్ దానం నాగేందర్ మీద ఆయన చేసిన కామెంట్స్, ఖైరతాబాద్ థియేటర్ ముందు బీడీలు అమ్ముకున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? అన్ని మాటలన్నీ మళ్ళీ పార్టీలోకి ఎలాగ ఆహ్వానిస్తారు? మళ్ళీ టికెట్లు ఎలా ఇస్తారు? అసలు ఎలాగ తీసుకుంటారు వీటిని? ఎలా చూస్తారేంది? రాజకీయాల్లో ఏదైనా మాట్లాడచ్చు, దాటిపోవచ్చు అనేది విలువలు, వ్యక్తిత్వాలు లేకపోతే ఇలాంటివి ఉండవా? అదే పార్టీల అధినేతలు ఆలోచించాల్సిన అవసరం. ఇలాంటి మాటల వల్ల శాశ్వతంగా జనంలో ఎటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయని
ఆయా రాజకీయ పార్టీల అధినేతలు అధిష్టానాలు ఆలోచించాల్సి వస్తుంది. దురదృష్టవత్తు జరగట్లా. ప్రజలు గుర్తిస్తారు, కొద్దిగా వెనక అంతే తేడా, అంతే తేడా. రైట్. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో నేతలంతా కూడా, ఆ నేతలు అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న మాటలు కానివ్వండి, ఒకటి ఇంటర్నల్గా ఆస్తులు కాపాడుకోవడానికి, 2 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మేము పార్టీలో ఉండదలుచుకోలేదు అని అంటున్నారు, అండ్ 3 కేసీఆర్ చుట్టే చాలా మంది కోవర్ట్స్ ఉన్నారు, వాళ్ళ వల్లే మేము పార్టీలు మారుతున్నాం అంటారు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? ఇగో కేసీఆర్ చుట్టూ కోవర్ట్స్ ఉన్నారు, లేకుంటే ఇది అది ఇవన్నీ అధికారం పోగానే తెలిసిందా? అయ్యో, లేకుంటే అవకాశాలు అవసరాల కోసం పోతున్నారా? అది స్పష్టం చేయాలి కదా ప్రజలకు. రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా చెప్పాలి కదా. నిన్నటిదాకా మాట ఇవ్వాలన్నమాట. జ్ఞానోదయం ఇవ్వలేదా? పార్టీ మారితే జ్ఞానోదయం అనేట. పార్టీ ఎందుకు మారామో సైద్ధాంతిక పరంగా, తర్వాత ప్రజల అవసరాల మీద పూర్తి అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ ఇరిగేషన్ మినిస్టర్ పునాల లక్ష్మయ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.